ప్రభుత్వ ఆసుపత్రిలో అదృశ్యమైన 5 రోజుల పసికందను 3 గంటల్లోనే పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు. సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన గర్భిణి అమృత ఈ నెల 16వ తేదీన అనంతపురం ప్రభుత్వ సరోజన ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చింది. ఈ నెల 23వ తేదీన ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో తల్లి చిన్నారి ఉంటూ వైద్య సేవలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో పసికంద అదృశ్యమైనట్లుగా తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. స్వయంగా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఈ సంఘటనపై పర్యవేక్షించారు. డీఎస్పీ ప్రతాప్ తో పాటు నగర పరిధిలో అందరూ సీఏలను అప్రమత్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆసుపత్రిలోని గైనిక్ వార్డును దిగ్బంధనం చేసి అనుమానితులపై విచారణ చేపట్టారు. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఏ నారాయణపురానికి చెందిన ఆమెని అనే మహిళ సదరు పసికందను అపహరించినట్లుగా గుర్తించారు. ఆమె నుంచి పసికందను తమ ఆధీనంలోకి తీసుకుని డీఎస్పీ నేతృత్వంలో తల్లి చెంతకు చేర్చారు. దీంతో పసికంద అదృశ్య ఘటన సుఖవంతమైంది. అటు తల్లిదండ్రులు ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పసికందను అపహరించిన మహిళపై చట్టపరమైన చర్యలకు పోలీసులు తీసుకుంటున్న సి క్రాంతి కుమార్ తెలిపారు. 5 గంటలకు ఒక కాల్ వచ్చింది మన గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్ పోస్ట్ నుండి. 6 రోజుల పాప అని ఎవరో కిడ్నాప్ చేశారని వెంటనే ఆ కాల్ మీద పై ఆఫీసర్లకు తెలియజేసి అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బందితో పాటుగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మేము వెళ్తూ అలాగే టౌన్ డిఎస్పీ ప్రతాప్ సారు, అలాగే మన 4th టౌన్ సిఐ ప్రతాప్ రెడ్డి సారు అందరు కలిసి వెళ్ళి అక్కడ ఏదైతే పాప అపహరణకు గురైందని చెప్పారో ఆ గైనిక్ వార్డులోకి వెళ్ళి విచారించాము. తల్లి పేరు అమృత అని, తండ్రి రాజశేఖర్ అని. 23వ తారీఖు ఆ పాప పుట్టింది. నిన్న 28వ తారీఖు అంటే 27వ తారీఖు రాత్రి గైనిక్ వార్డులో ఉండగా తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యాహ్నంలో ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసింది. వెంటనే ఆ వార్డులో ఉన్న అందరిని క్షుణ్ణంగా ఒక్కొక్కరిని విచారించడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలకు సంబంధించి హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎస్పీ గారు ఇమ్మీడియట్గా అందరికీ ఎప్పటికప్పుడు సూచనల సలహాలు ఇస్తూ ఎవరెవరు ఏం పని చేయాలి, ఎక్కడెక్కడ ఏం పని చేయాలని సూచనల సలహాలు ఎప్పటికప్పుడు ఎస్పీ గారు ఇచ్చేవారు. ఆ విధంగా డిఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ ప్రతాప్ సారు, అలాగే 4th టౌన్ సిఐ ప్రతాప్ రెడ్డి సారు, 2 టౌన్ సిబ్బంది, అలాగే అవుట్ పోస్ట్ సిబ్బంది ఇన్ఛార్జ్ త్రిలోక్ మా వాళ్ళు అందరూ కూడా దేవా వీళ్ళందరూ బృందాలుగా ఏర్పడే టీమ్స్గా డివైడ్ అయ్యి అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే అనుమాన ప్రదేశాలు ఉంటారో అన్ని చోట్ల కూడా విచారణ చేపట్టగా ఒక లేడీ 3:30 నుంచి 4 గంటల మధ్యలో ఒక లేడీ పాపని ఎత్తుకెళ్ళింది అని సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మిగతా సమాచారం సేకరించగా 4 గంటల సమయంలో మన ఏదైతే అపహరణకు గురైందో ఆ అమ్మాయిని ఆ లేడీ తీసుకుని వెళ్ళిందని వచ్చిన సమాచారం ప్రకారం మేము వెంటనే ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆమె ఎవరని విచారించగా ఏదైతే తప్పిపోయి అమ్మాయి కిడ్నాప్ అయిన అమ్మాయి యొక్క బెడ్ పక్కలోనే రోజు అటెండర్గా వచ్చేదని తెలిసింది. ఆ అమ్మాయి యొక్క అడ్రస్ ఎవరైతే ఎత్తుకుపోయారో అడ్రస్ వాళ్ళని కూడా తీసుకొని ఇమ్మీడియట్గా లొకేషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కనబడింది. తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. దీని మీద పై అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.